నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? మధు. ఏం చేస్తుంటారు సార్? నేను హోటల్లో పనిచేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుంది. కరెక్ట్గా ఇల్లులు ఉన్న వాళ్ళకే మళ్ళీ ఇల్లు వెళ్లకుండా చూసి కరెక్ట్గా కిరాయికి ఎవరు ఉన్నారో వాళ్ళు చెకప్ చేసి ఇల్లు ఇవ్వమని చెప్పండి రేవంత్ రెడ్డి గారికి. అర్థమైందా? పెన్షన్ లేదు, ఇల్లు లేదు, అది మెయిన్ చూడమని చెప్పండి. ఏంటి లేదంటే మాకు అక్కడ ఛాన్స్ ఇస్తే వెళ్ళి మాట్లాడడానికి నేను వెళ్ళి మాట్లాడతా. ఏంటి కానీ చేస్తున్నారు. ఇదివరకు కేటీఆర్ ప్రభుత్వంలో ఎట్లా ఉందో అట్లాగనే ఇల్లులు రాసుకోవడానికి వచ్చిన వాళ్ళే మళ్ళీ ఇల్లు వాళ్ళకే రాసి వెళ్ళారు. కిరాయికి ఉన్న వాళ్ళకి రాస్తున్నారు, మళ్ళీ ఇల్లులు ఉండే తెలిసి ఉండి కూడా మళ్ళీ వాళ్ళు ఇల్లులో ఉన్న వాళ్ళకే ఇల్లు రాస్తున్నారు. వాళ్ళు అలాగ రాయి కూడా అన్నీ కరెక్ట్గా చెక్ చేసి ఇల్లులు ఇవ్వమని చెప్పండి. అంటే రాష్ట్రంలో ప్రస్తుతానికి అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు సార్? అభివృద్ధి ఓకే, బెటర్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? వెరీ వరస్ట్, బాగలేదు, ఏమీ లేవు. ఏంటి లేబర్కి అని చెప్పి అన్నీ అంటాడు, పోయేదంతా ఇల్లులో ఉన్న వాళ్ళకి ఇల్లులు. అందుకే ఓడిపోయింది కేసీఆర్ ప్రభుత్వం. ఆయన లేబర్కి అని చెప్పి 10,000 ఇచ్చేదే ఓన్లీ హౌస్ ఓనర్లకే తీసుకోవాలి, కిరాయిలకు లేదని చెప్పడం. అందుకే కదా కేసీఆర్ ప్రభుత్వం డౌన్ అయింది. అవి తెలుసుకోవాలి. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? జయంత్ కుమార్. ఏం చేస్తుంటారు సార్? జాబ్ చేస్తున్నా ప్రైవేట్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కంపారిటివ్లీ ఇంతకుముందు గవర్నమెంటే బాగుండదు. ఇప్పుడు ఉన్నదానికంటే ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మంచిగా ఉండదు. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి అభివృద్ధి కాంగ్రెస్ పాలనలో ఏ విధంగా ఉందంటారు సార్? అభివృద్ధి అంటే లేడీస్కి వీళ్ళందరికీ ఫ్రీ బస్సులు అవి ఇవి వచ్చినాయి, కానీ మాకు ఎటువంటి ఇది లేదు దాంట్లో. వీఆర్ నాట్ వీ డింట్ రిసీవ్ ఎనీ కైండ్ ఆఫ్ హెల్ప్ ఫ్రమ్ ఇట్. కరెంట్ గ్యాస్ కూడా రావట్లేదు అంటారు. కరెంట్ బిల్ యాజ్ యూజువల్ మేము ఎప్పుడు కట్టుకున్నట్టే కట్టుకుంటున్నాం. గ్యాస్ కూడా ఇంతకుముందు ఉన్నట్టే మాకు దొరుకుతుంది. మరి ఇలా చూసుకుంటే గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన పాలన మంచిగా ఉండే అండి. ఏ విధంగా అంటే రూల్స్ కానీ, ఆయన ప్రొవైడ్ చేస్తున్న రేషన్, ఖర్చులు డైలీ యూజబుల్స్లో కాస్ట్ కానీ అవన్నీ చాలా రీజనబుల్గా ఉండేవి. నమస్తే. మీ పేరు సార్? కార్తిక్. ఏం చేస్తుంటారు సార్? నేను ఎయిర్పోర్ట్లో చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పర్లేదు ప్రస్తుతానికైతే. ఫస్ట్ అయితే బ్యాడ్ ఒపీనియన్ ఉంటుండే, ప్రస్తుతానికైతే ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తూ ఉంటున్నాడు. మన దావోస్కి వెళ్ళి వచ్చిండు కదా, పెట్టుబడి తెస్తున్నా అన్నాడు. అది తెచ్చాక అవి కంప్లీట్ అయితే ఓకే, లేదు మధ్యలో అవి కూడా డ్రాప్ చేసేసి అవి ఇవి ఇస్తున్నా అని చెప్పేసి ఇంకోటి తీసుకోటి చేస్తే మాత్రం వేస్ట్. ప్రస్తుతానికి అభివృద్ధి ఎలా వెళ్తుంది అంటారు సార్? అభివృద్ధి ఏం లేదు, ఉన్నది మాత్రం అట్లనే ఉంది. దాన్ని అట్లా ఉంచితే పర్లేదు, చేస్తే మంచిది. ఉన్నదాన్ని పాడు చేయకుండా ఉంటే మంచిది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? చేశాడు, ఆయన కూడా చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, తీసుకున్న వాళ్ళు అభివృద్ధి చెందింది అంటున్నారు. అది వాళ్ళ ఒపీనియన్. అది వాళ్ళ కేసీఆర్ అనేది ఒకటి బ్రాండ్ అంతే. అది ఆయన చెరగొట్టడానికి ఇంకోళ్ళు రాలేరు, అది కానిపోయినారు. మీ పేరు సార్? సతీష్. ఏం చేస్తుంటారు సార్? ట్యాక్సీ డ్రైవర్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇక దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు. మాకైతే నచ్చలేదు బాయ్, రేవంత్ రెడ్డి పాలన అస్సలు నచ్చలేదు. నెక్స్ట్ రోజులన్నీ వస్తే ఇక కేసీఆర్కే ఇవ్వాలని అనుకుంటున్నాను నేనైతే. ఈ మున్సిపల్ ఎలక్షన్లో మాత్రం ఏదన్నా వస్తే ఇక కేసీఆర్కే చూసుకుంటాను నేనైతే. రేవంత్ రెడ్డి పాలనకైతే పోను. అన్నీ పెంచేసిండు, అన్నీ గొల్లగిండు. ఇవన్నీ పోయిన తర్వాత మేమేం చేస్తాం? మాకేదన్నా ప్రయోజనం ఉంటేనే చేస్తామని చెప్పేసి ఏంటి అది ఒక లేడీస్ ఒకటి చేసిండు, మిగతా అది ఏమీ చేయలేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన నంబర్ ఎక్కుంది బాయ్. రోడ్లు వేసిండు, బస్సులు పెట్టిండు, ఫంక్షన్ ఏంది యాదాద్రి పెట్టిండు, వాటర్ ఇచ్చిండు, అన్నీ చేసిండు. ఆల్మోస్ట్ 90% పూర్తి చేసిండు. ఒక 10% ఇక్కడ వదిలేసిండు. కానీ ఇక్కడ మన రేవంత్ రెడ్డి పాలనలో వచ్చేసి ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకోలేకపోయిండు. ఒక లేడీస్కి బస్ టికెట్ ఫ్రీ తప్ప మిగతా ఏమీ పెట్టలేదు. కేసీఆర్ ఇచ్చిన మాట మాత్రం నిలబెట్టుకున్నాడు.